నమస్తే, నేను సునీత. కాంటెంట్ సినిమాలకి కమర్షియల్ టచ్ ఇవ్వటం ఏంటి అనేది ఈ మధ్యకాలంలో ఒక సినిమా చాలా బలంగా నిరూపించింది. బలగం. బలగం సినిమా చిన్న సినిమా, పెద్ద సినిమా అన్న తేడాని సినిమా పరిశ్రమలోనే చెరిపేసింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. సో దిల్ రాజు గారి ప్రొడక్షన్ నుంచి బలగం రావటం అండ్ మనందరం తెలుగు వాళ్ళందరం కూడా చాలా గొప్పగా ఆ సినిమా మన తెలుగు సినిమా అని చెప్పుకోవటం మనం చూసాము. దిల్ రాజు గారి ప్రొడక్షన్ నుంచి మరొక కాంటెంట్ బేస్డ్ మూవీ రాబోతోంది. అదే జనక అయితే గనక. దిల్ రాజు గారు అండ్ టీమ్ రెడీగా ఉన్నారు ఇక్కడ. జనక అయితే గనక ఐ మీన్ టూ మెనీ కన్ఫ్యూజన్స్, టూ మెనీ క్వశ్చన్ మార్క్స్, టూ మచ్ ఆఫ్ క్రియేటివిటీ ఉన్నటువంటి సబ్జెక్ట్ అని అయితే అనిపించింది సార్. బేసిక్గా టైటిల్ చాలా స్ట్రాంగ్గా నమ్మింది డైరెక్టర్ సందీపే. మాకు చాలా కన్ఫ్యూజ్ ఉండేది, నాకు రీచ్ అవ్వట్లేదు సందీప్ టైటిల్ అంటే. ఎప్పటికప్పుడు తన ఇంకా అదర్ టైటిల్ చెప్పినా ఫైనల్గా దీనికే రీచ్ అయ్యాం. సో తండ్రి అయితే కనుక సింపుల్గా చెప్పింది, తండ్రి అయితే కనుక. అయితే ఏంటియా లేకపోతే అయితే ఇలా ఉంటుంది అనా? తండ్రి అయితే ఇప్పుడున్న జనరేషన్లో పెళ్లి చేసుకోవాలన్నా యూత్ భయపడుతున్నారు, వాళ్ళకు కిడ్స్ కావాలన్నా భయపడుతున్నారు. సో వై అనే దాని మీద ఈజ్ అ మెయిన్ కాన్సెప్ట్గా తీసుకున్న సినిమా. జనరలీ ఇవ సినిమాలన్నీ కూడా లైఫ్ ఎక్స్పీరియన్సెస్, లేకపోతే మన చుట్టుపక్కల జరిగితే మన ఫ్రెండ్స్ లైఫ్లో జరిగిన ఆ ఎక్స్పీరియన్సెస్ని బేస్ చేసుకొని సినిమా స్టోరీస్ అన్ని, ఎస్పెషలీ కాంటెంట్ బేస్డ్. పొరపాటున మీ చుట్టుపక్కల ఏమైనా జరిగిన స్టోరీ ఇది? మూమెంట్స్ చాలా జరిగాయండి నా లైఫ్లో, జరిగాయి, అందరిలో జరుగుతాయి ఫర్ షూర్. అట్లన్నిటిని క్యూములేట్ చేసి ఒక కథగా చేసి. కోర్ట్ పోర్షన్ అయితే జరగలేదు, కానీ మిగతా మూమెంట్స్, ఎమోషన్స్ అని ప్రతి ఇంటి ఎమోషన్ అండి, ప్రతి ఇంట్లో జరుగుతుంది. అంటే పిల్లల టాపిక్ లేని ఇల్లు ఉండదు కదా, పెళ్లి టాపిక్ లేని ఇల్లు ఉండదు కదా. సో దాని గురించి కట్ చేశాను. అసలు వాట్ ఆ హీరో యు ఆర్. అసలు ద వే మీ జర్నీ స్టార్ట్ అవటం దగ్గర నుంచి, ద వే యూ స్టార్టెడ్ ఆఫ్ ఇండస్ట్రీలో ఈరోజు యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్. యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్ అండి. థ్యాంక్ యూ. మీ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్కి ఈ సినిమా టైటిల్కి ఏమైనా సంబంధం ఉందా? అది ఈ సినిమాలో వైఫ్ ఎమోషన్ నాకు చాలా కనెక్ట్ అయ్యాను మేడం. నిజంగానే కళ్ళంబ నీళ్ళు తిరిగిన సెట్లో. అండ్ ప్యారలల్గా నా లైఫ్లో కూడా మా వైఫ్ ప్రెగ్నెంట్ అవుతాం, ఇట్లాంటివి కొన్ని ప్యారలల్గా జరిగినాయి. ఆ తండ్రిలో అయితే ఆలోచించారు కదా మీరు? ఆ స్టార్టింగ్లో నిజంగా ఆలోచించాను మేడం. అంటే పెళ్లి చేసుకున్న కొత్తలో అప్పుడు ఇంకా సెటిల్ అవ్వలేదు. అయితే మీ రియల్ స్టోరీ ఇది పొరపాటున? ఆయన రాసుకున్నారు, మిస్టేక్ నాకు కనెక్ట్ అయ్యింది బై మిస్టేక్. అండ్ మా ఫాదర్ ఎమోషన్ కూడా నాకు, గోపరాజు రమణ సార్ ఎమోషన్ నాకు నిజంగా అలా జరిగింది. ఓకే. సో బాగా కనెక్ట్ అయ్యాను, చాలా చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. ఎక్కువ ఫన్ ఉంటుంది, మధ్య మధ్యలో ఎమోషనల్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో అవి నేను నిజంగానే చాలా ఎమోషనల్ ఫీల్ అయిపోయి చేశాను, ఫాదర్తో అండ్ వైఫ్తో ముఖ్యంగా. యువర్ వైఫ్ ఈజ్ బెస్ట్ అనే పాట కూడా సూపర్ ట్రెండింగ్ సాంగ్ అయిపోయింది కదా. How do you feel about the song and the entire journey? So happy అండి, ఎందుకంటే as a beginner గా like being a part of Dil Raju production, being a part of a good team, I'm feeling so happy and proud to be. ఫస్ట్ ఛాన్సే ఇంత మంచి ఆపర్చునిటీ రావటం. అండ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ, how is the industry treating you? Actually it's been like 4 years working in this industry అండి. This is my 4th movie. So feeling so happy and they like whatever the character which I have done before, this will be something very best, that what I feel right now. You have a beautiful smile. Thank you. Thank you so much. షీఈస్ డన్ ఇస్ వెరీ క్యూట్. అంటే పక్కింటి అబ్బాయి లాగా అనిపిస్తుంది, తెలిసిన ఫ్యామిలీ లాగా. సార్, విజయ్ బుల్గని గారు ఆయన ఒక బేబీ సినిమాతో ఎంత టాప్ లెవెల్కి వెళ్ళిపోయినటువంటి మ్యూజిక్ డైరెక్టర్. 3 songs రిలీజ్ అయ్యాయి ఇప్పటి వరకు నాకు తెలిసి. అండ్ దెన్ హౌ మెనీ మోర్ సాంగ్స్? వన్ మోర్ సాంగ్ ఈస్ కమింగ్. కంప్లీట్లీ కథకి సంబంధించినటువంటి పాటలేనండి? మోస్ట్లీ కథలో ఉన్న సిచ్యువేషన్స్ నుంచి వెళ్ళే పాటలు. వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్? ఒకప్పుడు ఆల్బమ్ అనగానే మనకి 6 పాటలు 7 పాటలు సిచ్యువేషన్ ఉన్నా లేకపోయినా సరే వస్తున్నటువంటి యూనో పాటల నేపథ్యం నుంచి ఇక్కడి వరకు వస్తున్నాం మనం. సినిమాకి 2 పాటలు ఉంటే 3 పాటలు ఉంటే చాలా ఎక్కువ అనే రోజుల్లో. ఈ రోజుల్లో స్టోరీ
డిమాండ్ చేస్తుంది. ఒకప్పుడు మనకు మ్యూజిక్ అనేది అంత ఇంపార్టెంట్ ఉంది. ఇప్పుడు స్టార్ హీరోలకే 4 పాటలకు వచ్చేసింది. ఎగ్జాక్ట్లీ. స్టార్ హీరో ఫిలిం అంటే ఆడియన్స్ కూడా ఈరోజు అంటే కథలో నుంచి ఏదైనా సాంగ్ వచ్చినా, లేదు స్టార్ హీరో అంటే ఎక్స్ట్రాడినరీ డ్యాన్స్ చేస్తే ఓకే, అది కూడా 3.5 minutes. ఒకప్పుడు 6 minutes 7 minutes సాంగ్ ఉండే. మెల్లిగా అందరము ఫాస్ట్ దాంట్లోకి వచ్చేసారు. ఈ మధ్యకాలంలో ఎవరన్నా సడన్ గా సూపర్ స్టార్ అయ్యారంటే అది మీరే. ఆ? ఆ. ఇప్పుడు ఆంధ్రదేశంలో, తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే కాదండి, తమిళనాడు వెళ్ళి మీరు అసలు ఒక 2 డైలాగులు చెప్పి ఫైట్ వేణుమా ఫైట్ వేణుమా సాంగ్ వేణుమా సాంగ్ వేణుమా సాంగ్ ఇరుకు, ఫైట్ వేణుమా ఫైట్ ఇరుకు, జనక అయితే గనక కూడా అదే స్టైల్లో ఒక్కసారి చెప్పి ఒక మంచి మీమ్ క్రియేట్ చేస్తే ఎమోషన్ వేணுமா ఎమోషన్ ఇருக்கு, ఫన్ వేணுமா ఫుల్ ఫన్ ఇருக்கு, డైలాగ్స్ వేணுமா డైలాగ్స్ ఇருக்கு, నల్ల సాంగ్ ఇருக்கு. అందరూ రిలేట్ చేసుకునేటటువంటి కాంటెంట్, ఆల్ ఏజ్ బేసిక్ గ్రూప్స్. అంటే ఫుల్ ఫన్గా చెప్పడం. ఈ రేపు ఆడిటోరియంలో పడ్డ తర్వాత సినిమా మేము ఎక్కువ బిలీవ్ చేస్తుంది మోర్ దెన్ 60-70% హ్యూమర్తో ఉంటుంది, నవ్వుతూ ఉంటారు. హీరోతో క్యారెక్టర్తో పాటు వెనెల కిషోర్ గారు నాన్ స్టాప్ ఇస్ అ ఫ్రెండ్ క్యారెక్టర్. బామ్మ డైలాగ్ ఉంటుంది, ఇద్దరు ఎక్కడ కలిసారంటే ఎగ్జాక్ట్లీ. ఆ ఏజ్ డిఫరెన్స్ గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఈ సీనియర్, ఓకే ఈయనకంటే ఆయన పెద్దాడు. ఓకే. బామ్మ అడుగుతుంది అసలు మీ ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఏంట్రా అంటే అక్కడ మంచి డైలాగ్. సో అట్లా ఫుల్ హ్యూమర్ క్యారెక్టర్. వెన్నెల కిషోర్ నవ్విస్తూనే ఉంటాడు థియేటర్లో. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు, మురళీ శర్మ గారు, వాళ్ళు సీనియర్ ఆర్టిస్టులు, ప్రభాస్ సీను. సో ఫుల్ ప్యాక్డ్గా ఉండే ఫుల్ ఫన్ ఫిలిం. ఎవ్రీ డైలాగ్ ఇస్ ఓకే, ఆ సీన్ కి యాప్ట్ గా ఉంది అండ్ ఎంగేజింగ్ గా ఉంది. థ్యాంక్ యూ. సో వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ అండి డైలాగ్స్ రాయడంలోను, స్క్రీన్ ప్లేలోను? చాలా మంది డైరెక్టర్స్తో పనిచేశానండి. అంటే గోస్ట్గా ఉండిపోయాను వెనకాల, పేర్లు గీళ్ళు పడలేదు. ప్రాపర్గా ఫుల్ ఫ్లెడ్జ్గా ఈ సినిమాకి చేశాను అని సలార్ అండి, ప్రశాంత్ నీల్ గారు పనిచేశాను. తర్వాత అంతకుముందే ఈ కథ ఇక్కడ రాజుగారికి చెప్పి కోవిడ్ టైంలోనే ఓకే చేసుకున్నాను. తర్వాత డెవలప్ చేసుకునే ప్రాసెస్, యాక్టర్స్ కోసం ట్రై చేశాను. ఇందాక మీరు అన్నట్టు మల్టిపుల్ లాంగ్వేజ్లో చేద్దామని దగ్గర స్టార్ట్ అయింది యాక్చువల్గా. ఒకటేసారి ఎట్ టైం ఆల్ లాంగ్వేజ్లో చేద్దాం ప్లాన్ చేసాం, హిందీ, కన్నడ, తమిళ్, తెలుగు. ఓకే. యాక్చువల్ ఆ థాట్ అంటే కోవిడ్ తర్వాత మెల్లిగా డైల్యూట్ అయింది. కోవిడ్ రాకుండా ఉంటే మేబీ ఒకటేసారి 4 లాంగ్వేజ్లో ఈ స్క్రిప్ట్ చేద్దామనే థాట్. మీకు అంటే బలగం ఇచ్చినటువంటి బలంతోనూ, అది ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్తోనూ ఇలాంటి స్టోరీస్ అండ్ సబ్జెక్ట్స్ మీద ఈ కథ ముందే ఓకే చేసుకున్నాము. బట్ ఈ కథకి సుహాస్ను తీసుకురావడానికి బలగం ఇచ్చిన సక్సెస్ ఇచ్చినప్పుడే డైరెక్టర్ని పిలిచి చెప్పా, నాకెందుకో వెరీ న్యాచురల్గా ఉంటుంది, సుహాస్ని అప్రోచ్ కండి, సుహాస్తో చేద్దామని. సందీప్ సుహాస్ని పిలవడము, సుహాస్ విని ఇక్కడే నేను చేస్తాను సార్ అని ఇలాగే చేతులు కట్టుకొని నేను చేస్తాను సార్. How humble he is. స్వాతిముత్యంలో కమలాసన్ గారు లాగా ఉంటాడు, చేతులు కట్టుకొని ఇలాగ, స్క్రీన్ మీద అలా కాదు. అంటే మనం ఈ సినిమా గురించి డిస్కషన్ కంటే బలగం గురించి ఎవ్రీ టైం టాపిక్ రావడానికి దెర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. అది ఒక కమర్షియల్ మూవీ అన్న టైటిల్ని మార్చేసింది. కమర్షియల్ మూవీ అంటేనే పెద్ద హీరో ఉండాలి, పెద్ద బడ్జెట్ ఉండాలి, అండ్ యూనో అంత బలగా ఉండాలి, స్టార్ కాస్ట్ అన్న మిథ్యలో నుంచి, అన్న అనుమానాలన్నింటినీ తొలగించి కాంటెంటే హీరో అని చెప్పి ప్రూవ్ చేసినటువంటి బెస్ట్ ఫిలిమ్స్, వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిమ్స్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ బలగం అని చెప్పచ్చు. అది ఎంతమందిని యాక్టర్స్ అవ్వడానికి ఇన్స్పిరేషన్ ఇచ్చిందంటే, నాకెందుకో ఈ సినిమా కూడా అదే రేంజ్లో యూనో అలాంటి కోవకే చెంది, ఇంకా చాలామంది నటన అది టాలెంట్. మనిషి అంటే హీరో అనగానే ఇలాంటి లక్షణాలు ఉండాలి, ఇలా కనిపించాలి, హెయిర్ స్టైల్ ఇలా ఉండాలి, ఇలా స్టైలిష్గా నడవాలి, ఇటువంటి మిథ్యలన్నింటినీ తీసి పక్కన పెట్టింది. ఓన్లీ నటన, ఎవరికైతే టాలెంట్ ఉంటుందో అది మాత్రమే బయటికి తీసుకొస్తుంది. అండ్ ద వే యూఆర్ ప్రొడ్యూసింగ్ ఫిలిమ్స్ అండి ఇలాంటివి, హ్యాట్స్ ఆఫ్ టు యూజర్. హ్యాట్స్ ఆఫ్. న్యూ టాలెంట్ నాది ఎప్పుడు నిన్న కూడా ఎవరో ప్రెస్ మీట్లు అడిగితే అదే చెప్పింది, దిల్ రాజు ప్రొడక్షన్ ఎందుకు పెట్టంటే ఐ వాంట్ ఎంకరేజ్ న్యూ టాలెంట్. ఇప్పుడు దిల్ రాజుగా నేను 22 years అయిపోయింది, ఐఎమ్ సమ్వేర్. బ్రాండ్గా కానీ నేను తీసిన సినిమాలు కానీ ఇప్పుడు గేమ్ చేంజర్ లాంటి పాన్ ఇండియా సినిమాలు థాట్స్ మారిపోయాయి. సో దిల్ రాజు ప్రొడక్షన్ ఐ వాంట్ న్యూ కమ్మర్స్కి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలనే చేసింది. సో బలగం కానీ ఇప్పుడు ఇది కానీ ఇంకోటి ఆకాశం దాటి వస్తావని కూడా
ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్లో ఉంది. అందరు కొత్త వాళ్ళతో, న్యూ డైరెక్టర్స్తో. సో దీంట్లో అట్లీస్ట్ 50% సక్సెస్ అయినా ఐఎమ్ సో హ్యాపీ. సో మా ద్వారా వచ్చి సక్సెస్ అయ్యి వాళ్ళ ఇండస్ట్రీలో రేపు ఫ్యూచర్ ఉంటే వాళ్ళకి డెఫినెట్గా హ్యాపీ. మీరు ఎప్పుడు అలాగే ఉంటారా? తెలియదు ఫ్లోలో అంటే సాత్విత్యంలో కమల్ హాసన్ గారు అన్న అందుకే. అయ్యో నార్మల్గా కంఫర్టబుల్ ఇలా అయితే కొంచెం comfort. ఇది మీ క్యారెక్టరైజేషన్ కాదు కదా కాదు జనకైతే గనక. కాదు వాట్ ఈస్ యువర్ క్యారెక్టరైజేషన్? మీ ఆహార్యంలో చూడాలనిపిస్తుంది. ఈజ్ దిస్ యువర్ క్యారెక్టరైజేషన్ ఆర్ ఇదా ఇదండి, లేకపోతే ఇదా? లేదు ఇది కూడా కాదు. సో వాట్ ఇదేంటి? అది సినిమాలో ఒక సిగ్నేచర్ సిగ్నేచర్ మూమెంట్. ప్రతి ఇంపార్టెంట్ సీన్ అప్పుడు ఇట్లా ఆలోచిస్తున్నప్పుడు ఇలా కొడతాడు అన్నట్టు. వాట్స్ యువర్ ప్రాబ్లం? ఎందుకంత పిసినారితనంగా ఉండటం? పిసినతనంగా కాదు మేడం, అంటే నిజంగానే ఇప్పుడున్న ఖర్చులకి జనరల్గా ఇప్పుడున్న అందరూ అదే ఆలోచిస్తున్నాం. అంటే ఇప్పుడు ప్లాన్ చేయొచ్చా, ప్లాన్ చేస్తే ఎలా ఉంటుంది, ఎల్కేజీకి సేవింగ్స్ అన్నీ అయిపోతున్నాయి కదా, మనం పోషించగలమా లేదా అన్న దాని మీదే. అండ్ ఇంకొకటి ఇప్పుడు జరుగుతున్న కొన్ని ఇన్సిడెంట్స్ గురించి కూడా ఫన్ వేలో చెప్పాను. నవ్వుతూనే చూస్తారు, నవ్వుతూనే బయటికి వెళ్తారు, బట్ మధ్యలో మాత్రం కంటతడి వస్తుంది. ఆబ్వియస్లీ యాక్చువల్గా పిసినారిగా ఉండకూడదు అనుకోవడం ప్రాబ్లం అండి. పిసినారిగా ఉండకూడదు అనుకోవడం వల్ల వచ్చిన ఇష్యూ. ఎందుకంటే మనం క్యాల్కులేట్ చేసుకునే బతుకుతాం కదా. సో అలా పిసినారిగా నేను ఉండకూడదు, బెస్ట్ ఇవ్వాలి, నేను ఫాదర్ అయితే పిల్లలకి బెస్ట్ ఇవ్వాలి అనుకున్నారు కాబట్టి ఈ కథ పుట్టిందండి. బెస్ట్ సీన్ మీరు ఎంజాయ్ చేసిన వాటిలో? నాకును వైఫ్ క్యారెక్టర్కి మధ్యలో ఒక సీన్ ఉంటుంది సెకండ్ హాఫ్లో. వచ్చిన చాలా మంచి ఎమోషన్ మూమెంట్, నాకు చాలా ఎమోషన్ అయిపోతుంది. మా ఇద్దరి మధ్యలో ఉన్న సీన్స్ ప్రతిదీ బాగుంటుంది. అండ్ ఫాదర్తో ఇంకొక సీన్ ఉంటుంది, అది కూడా. అమ్మాయి క్యారెక్టర్ ఏంటంటే ఏది అడిగినా మా ఆయన చూసుకుంటారులే. సో షీఈస్ కాన్ఫిడెంట్ అబౌట్ హస్బెండ్, అంటే ఎలాంటి మూమెంట్ అయినా మా ఆయన చూసుకుంటారులే. సో అలా ఉన్నప్పుడు సెకండ్ హాఫ్లో ఒక సిచ్యువేషన్లో హస్బెండ్గా నీకేంటయ్యా మంచి వైఫ్ ఉంది ఇది అంటే, నాకేం ప్రాబ్లం సార్, నాకు ఏదైనా అవుతే మా ఆవిడే చూసుకుంటుందిలే. దట్ ఈస్ హై సీన్. ఏ విషయం కోసం అయితే ఫైట్ చేస్తూ కోర్టుకి వెళ్ళారో అది మాత్రం ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ పాయింట్. ఎంత జాగ్రత్తగానో హ్యాండిల్ చేయాల్సినటువంటి పాయింట్. ఇప్పుడు క్యూరియాసిటీ ఎక్కడ బిల్డ్ అవుతుంది అంటే, ఎందుకు కేసు వేసాడు ఈయన నెంబర్ 1 పాయింట్. దేని మీద ఇలా కూడా కేసు పెట్టచ్చా అనేది సెకండ్ పాయింట్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ ద మూవీ. మిడిల్ క్లాస్ వాళ్ళు జనరల్గా ఏదన్నా ఒక సిచ్యువేషన్లో ఎక్స్ట్రీమిటీకి పుష్ అయితే కానీ వాళ్ళ యాక్చువల్ రూపం బయటకు తీసుకురారండి. నేను అనుకున్నప్పుడు ఏమనుకున్నానంటే, మనకి ప్రతిదానికి ఒక ప్లానింగ్ ఉంటుంది. మన ఇంటికి ఒక ప్లాన్ ఉంటుంది, జాబ్కి ఒక ప్లాన్ ఉంటుంది, గర్ల్ ఫ్రెండ్కి ఒక ప్లాన్ ఉంటుంది, మ్యారేజ్కి ఒక ప్లాన్ ఉంటుంది, మన డెత్కి కూడా ప్లాన్ ఉంటుంది. పలానా చోట నా అస్థికలు కలపండి, పలానా చోట సమాధి కట్టండి. అట్లాగే లైఫ్లో ఇంకా ఇంపార్టెంట్ ప్లానింగ్ ఫ్యామిలీ ప్లానింగ్ అంటారు కదా. సో అలాంటి స్పేస్లో ఒకటి ప్లానింగ్ ఫెయిల్ అయితే ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్ స్టెప్. అండ్ మనం అనుకున్న ప్లానింగ్లో జనరల్గా మనకి ప్రతి ఒక్కరికి ఉన్న ప్లాన్లో జనరల్గా ఒక 2-3 ప్లాన్స్ ఎలా ఉంటాయంటే, వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ వీ విల్ నెవర్ ఫెయిల్. అలాంటిది ఒకటి ఫెయిల్ అయితే ఆడేమైపోతాడు, వాడు ఎలాంటి స్టెప్ తీసుకుంటాడు అన్న దాన్ని బేస్ చేసి కరెక్ట్. టెల్ మీ మోర్ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్ ప్లీజ్. క్యారెక్టర్ నేమ్ ఇస్ హరిత. షీఈ్ లైక్, మీరు ప్రతి ఇంట్లో నార్మల్లీ చూస్తున్న ఒక టిపికల్ వైఫ్ ఎలా ఉండిపోతుందో అలాగే ఉంది క్యారెక్టర్. వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్ అండి. లైక్ చాలా ద ప్యూర్ ఇమోషన్స్, హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో జరుగుతున్న కొన్ని లైక్ స్ట్రగుల్స్, కొన్ని లైక్ వాట్ ఎవర్ దే షేర్స్ అండ్ ఎవ్రీథింగ్ షోయింగ్ ఇన్ ద ఫిల్మ్. సో హ్యాపీ. వాట్ ఈస్ ద బెస్ట్ పార్ట్? బెస్ట్ పార్ట్ అంటే ఓకే, కోర్ట్ సీన్. I felt it's something very beautiful. ఇప్పుడు ఈ టాపిక్ మీద కోర్టుకి వెళ్ళే వాళ్ళు కూడా పెరుగుతారంటారా? అందరికీ వర్తించదులే, ఆ సిచ్యువేషన్ అలా డిమాండ్ చేసింది. బట్ దీనివల్ల ఇన్స్పైర్ అయ్యి అసలు ఈ కథ చెప్పినప్పుడు కూడా నాకు బాగా ఇంకొక నచ్చింది ఏంటంటే, ఇట్లా సో మెనీ ప్రోడక్ట్స్
వాళ్ళందరూ కలిసి మార్కెటింగ్ చేస్తారు. మొన్నే నేను ఎక్కడ చూసా, సుమా గారి మీద కూడా మీరు ఇవి చేశారు మాకు నష్టపోయిందని ఒక రెవల్యూషన్. అంటే ఎనీ సెలబ్రిటీ ప్రమోట్ చేస్తారు. సో నిజంగా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఓడింగ్స్ చూసి అవి చూసి కొనేస్తారు. దాంట్లో ఏదైనా ప్రోడక్ట్ కరెక్ట్గా లేనప్పుడు ఓహో ఇలా రియాక్ట్ అవ్వచ్చు అనేది జనకైతే కనుక చూసిన తర్వాత జనాలు రియాక్ట్ అవుతారేమో. ఆ సెన్సిటివ్ టాపిక్ అని నేనైతే అనుకోవట్లేదు. ప్రతి ఇంట్లో టాపికే, important. దీనికి వేరే వేరే టర్మ్స్ ఇచ్చారు. ఇప్పుడు మనం ఒక గ్రూప్లో ఇంటర్వ్యూ ఉన్నాం కాబట్టి సెన్సిటివ్ అంటున్నాను. ఇళ్లలో పేరెంట్స్ వచ్చి పిల్లలకి పెళ్ళైన తర్వాత గుడ్ న్యూస్ ఉందా అని అడుగుతారు. అది సెన్సిటివే కదా. మరి ఏమయ్యాను అనుకుంటున్నావా లేదా అంటారు. పెళ్లి అనగానే ఆ ఎక్స్పెక్టేషన్ తో పెళ్లి చేసుకున్నట్టు. అప్పుడు అది సెన్సిటివ్ కాదు కదా, అసలు కాదు. ప్రతి ఇంటి డిస్కషనే కదా. సో సెన్సిటివ్ కాదని నా ఫీలింగ్. వెరీ వెరీ కాకూడదని కాదని కూడా. జనరేషన్లో నిజంగా ఒక 20 years బ్యాక్ గవర్నమెంట్ ఒక పబ్లిసిటీ స్టార్ట్ చేసింది. ఒకళ్ళు ఇద్దరు ముద్దు అని ఒక నిరోధుని తీసుకొచ్చి పబ్లిసిటీ స్టార్ట్ చేసింది. సో అప్పుడు అందరికీ అది చదవాలన్నా చెయ్యాలన్నా ఏంటా అక్కడ అందంగా వాళ్ళు ఏం చెప్పారు, ఒకరు హద్దు ఇద్దరు ముద్ద, ఒకరు ముద్దు, ఇద్దరు ముద్దు, అంతకుమించి వద్దు. సో ఒక ట్యాగ్ లైన్. మెల్లిగా ఏమైంది అంటే ఒక అలవాటు. సో ఇది కూడా అంతే, సినిమా చూసినప్పుడు లోపలికి వెళ్ళే వరకు ఇలాంటిది ఏదైనా ఫీలింగ్ ఉన్నా వన్స్ దే వాచ్ ఫిలిం ఇది మర్చిపోతారు. మర్చిపోయి ఆ హ్యూమర్లో దాంట్లో ఓహో భలే చెప్పారు అంటే మేము ఇప్పటివరకు ఒక 4 షోస్ వేసాం. ఆ షోస్లో వచ్చిన రియాక్షన్ని బట్టి, అందుకే ఎస్పెషల్ నేను ఒక ఫ్యామిలీకి కూడా షో ఇప్పించాను, వాళ్ళ రియాక్షన్స్ కూడా చూద్దామని. అంటే యంగ్ పీపుల్ దే ఆర్ ఓపెన్, ఈరోజు అన్నీ మాట్లాడుకునే స్టేజ్లో ఉన్నారు. అదే కొంచెం అమ్మమ్మలు, అందుకే బామ్మ క్యారెక్టర్ పెట్టి మ్యాక్సిమం ఆయన ట్రై చేసింది. ట్రైలర్లో కూడా చేసింది. అసలు ఇంతమంది పిల్లల్ని ఎలాగనే అంటే అప్పుడు మాకు పని ఉండేది కాదులే. సో లైటర్ వే అలా ఇంటే ఇప్పుడు అది ఏంటి ఇలా బామ్మని ఇలా అనేసాడు అనేది కూడా ఆలోచించవచ్చు. కానీ లైటర్ వేలో ట్రీట్ చేయడం వల్ల సినిమా అంతా అలాగే ఉంటుంది లైటర్ వేలో, కాబట్టి పెద్ద కష్టం అనిపించదు. సినిమా చూస్తే కేస్ అనేది లేదా మీరు అంటున్న సెన్సిటివ్ మ్యాటర్ అనేది ఐసింగ్ ఆన్ ద కేక్ అండి. అండర్లైన్గా మాట్లాడుతున్న ఎమోషన్ ఒక తల్లిదండ్రుల ఎమోషన్ మాట్లాడుతుంది. దట్ ఈస్ ప్రైమ్ పాయింట్. దాన్ని ఒక అవుట్ ఆఫ్ ద బాక్స్ ఐడియాగా తీసుకున్నాం, కానీ మెయిన్ సోల్ ఆఫ్ ద ఫిలిం ఈస్ టాకింగ్ అబౌట్ పేరెంట్స్ ఎమోషన్, పేరెంటింగ్ ఎమోషన్. కనటం ఈజీ, పెంచడం వెనకాల ఎంత కష్టం ఉంది, వై డూ వీ థింక్ అబౌట్ ఇట్ 100 times అనేది మెయిన్ టాపిక్ ఆఫ్ నాట్ ద కేస్. వాట్ ఆర్ ద మెయిన్ పాయింట్స్ వి క్యాన్ డిస్కస్? కరెంట్ జనరేషన్, దేర్ మెంటాలిటీ. మన ఇళ్ళల్లో మనం ఇందాక నుంచి మాట్లాడుకుంటున్న టాపికే. మనం పెళ్ళి చేసుకొని ఇల్లు ఉండదు, పెళ్ళి అనుకోని వాళ్ళు కానీ, లవ్ చేయకూడదు అనుకున్న వాళ్ళు కానీ ఎవరు ఉండరు కదా జనరల్గా, అబ్బాయిలైనా అమ్మాయిలైనా. ఏమోనండి, మారిపోతాం కదా. We never know. No, however liberated we think we are, end of the day you need a companion in whatever way you want. Companionship kuda is a calculation. Correct. They are also adopting children. Correct. Adopting children again comes back to the same calculation. Me own kid anukunna comes back to the same topic. So ఇది ప్రతి ఇంటి కదా, మనందరి కదా, మన కదా అని నేను అనుకుంటున్నాను. చాలా సరదాగా మీరు ఆ పాత్రలతో మీరు కూడా ఇంటరాక్ట్ అవుతూ సినిమా చూస్తారు, నవ్వుకుంటారని నేను అనుకుంటున్నాను. నేను ఒక మూవీ చూసిన దాంట్లో ఒక 93 years old లేడీ, 93 అంట, అలా మాట్లాడిన చూసి త్రోట్ ఫిలిం ఎంజాయ్ చేసి ఎంత బాగా రియాక్ట్ అయిందో. అంటే మా ఎన్ని జనరేషన్లు చూసుంటుంది 93 years అంటే. సో రియాక్ట్ ఎంత బాగా నవ్వించారు మమ్మల్ని, మాకు ఎక్కడ ఏమనిపించకుండా ఎంత బాగా. ఇప్పుడు యూత్ అందరూ ఏదైతే ఎక్కువ పర్సంటేజ్ ఆ పిల్లలొద్దు అనుకునే వాళ్ళు చూస్తే ఎంత కనెక్ట్ అవుతారు. సో మనీ. అలాగే మళ్ళీ ఒక సాఫ్ట్వేర్ వాళ్ళకి యూత్ బ్యాచ్కి ఒక షో చేశాం, వాళ్ళు అయితే చాలా కనెక్ట్ అయ్యారు. దే ఆర్ ఈజ్ ఎంజాయ్డ్ లాట్. ఇట్లా ఫ్యామిలీ క్రౌడ్, యూత్ అందరు మిక్స్డ్గా చేసి షోస్ చేశారు. కుటుంబ నేపథ్యంతో యూత్ని అట్రాక్ట్ చేయటం అనేది చాలా పెద్ద విషయం. అది చాలా రేర్గా జరుగుతుంది. అంటే కథలో బలం ఉండి ఇలా హ్యూమరస్గా చెప్తే తప్పించి యూత్ కూడా అట్రాక్ట్ అయ్యి సినిమా థియేటర్కి రావటం అనేది జరిగే పని కాదు. సో ఈ రెండు బ్యాలెన్స్డ్గా క్యాలిక్యులేటెడ్గా బాగా చేశారు అనుకోవచ్చు. క్యాల్కులేషన్ ఏం లేదండి, బట్ నేను కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినవాడిని. మా నాన్న రైల్వే ఎంప్లాయీ, నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. సో మా ఎమోషన్స్ అన్నీ కూడా చాలా రూటెడ్ ఎమోషన్సే ఉంటాయి. సో నేను ఏదైనా ఎమోషన్ ఫీల్ అవ్వానంటే ఒక సగటు మనిషి అలాగే ఫీల్ అవుతుంటే నేను గట్టిగా నమ్ముతానండి. అలాగే రాజుగారు కూడా కనెక్ట్. రాజుగారు బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే
ఆయన స్టార్టింగ్ డేస్లో పడిన స్ట్రగుల్ ఎలిమెంట్స్ కానీ ఆయన కూడా చాలా విషయాలు కనెక్ట్ అయ్యి మనకి చెప్పారు. ఇప్పుడు నాయనమ్మ క్యారెక్టర్ గురించి ఎందుకు అలా మాట్లాడుతున్నారంటే సినిమా చూసి ఇంకా ఎక్కువ లవ్ చేస్తారు. సో ప్రతి పాత్ర మన ఇంట్లో మన బంధువులు మన పక్కింట్లోనూ జరిగినట్టుగానే ట్రీట్ చేశానని నేను అనుకుంటున్నాను. ఐ కెన్ ఫీల్ సంథింగ్, ఐఎమ్ షూర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ ఫీల్ ద సేమ్. నేనే ఊడిపడలేదు పైన నుంచి. సో నేను చాలా రూటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి అలాగే మోస్ట్లీ యాజ్ న్యాచురల్ యాజ్ పాసిబుల్ ట్రీట్ చేశాను. మాటలు కూడా డైలాగ్ కింద ఉండదు, మామూలుగా మనం మాట్లాడుకున్నట్టే అనిపిస్తుంది. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనగానే అసలు జీవితం అంటే ఏంటో బాగా తెలుస్తుంది. అందులో నుంచే కష్టాలని కూడా హ్యూమర్గా మనం మాట్లాడుకుంటాం ఇంట్లో. జనరల్లీ ఒక కష్టం ఏదైనా వచ్చినప్పుడు అది సాల్వ్ చేయలేనప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఐఎమ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఆఫ్ కోర్స్, సో ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మాత్రమే ప్రతిదీ హ్యూమరస్ వేలో తీసుకొని దాన్ని సాల్వ్ చేసుకునే శక్తి కూడా తెచ్చుకుంటారు ఈక్వల్గా. సో ప్రాబబ్లీ సినిమా ఐ కెన్ సీ ద సక్సెస్ ఆల్రెడీ అండి. థ్యాంక్ యూ, హార్టీ కంగ్రాచులేషన్స్ ముందుగానే. థ్యాంక్ యూ. దిస్ ఫిలిం ఈజ్ అ గుడ్ ఫిలిం. సో డెఫినెట్లీ ఫ్యామిలీతో కూడా అందరు చూసి ఎంజాయ్ చేసే ఫిలిం. దే విల్ ఎంజాయ్ సినిమా చూసేటప్పుడు. 60-70% నవ్వుతూనే ఉంటారు త్రూఅవుట్ సినిమా. ఈజ్ 2 hours 15, 2 hours 20 minutes డ్యూరేషన్లో. సో దే విల్ లాఫ్. అండ్ ఆల్రెడీ ఒక సాంగ్ సూపర్ హిట్ అయింది, నా నా ఫేవరెట్ ఫేవరెట్ పెళ్ళాం. అంటే అది ఇప్పటి వరకు ఒక వైఫ్ని పొగుడుతూ ఒక కాన్సెప్ట్తో డైరెక్టర్ అనుకొని చేపించింది అది, నా ఫేవరెట్ పెళ్ళాం అనేది. సో ఇప్పుడు అది ట్రెండ్ అయింది, రీల్స్ చేస్తున్నారు. జనక అయితే గనక మిడిల్ క్లాస్కి సంబంధించిన, ఐ మీన్ ఇంతసేపు మాట్లాడుకున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి, హైలైట్ అయ్యేటటువంటి ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి సినిమాలో. ఒక మిడిల్ క్లాస్ కథాంశంతో ఒక మిడిల్ క్లాస్ కుర్రాడి జీవితానికి సంబంధించి ఎనీ ఎక్స్టెంట్కి వెళ్ళిపోగలడు అని చెప్పేటటువంటి సినిమా. ఒక ఫ్రస్ట్రేషన్ వస్తే చాలు, హీల్ గో టు ఎనీ ఎక్స్టెంట్. కాండమ్ కంపెనీ మీద కూడా కేసు వేయగలిగేంత ఫ్రస్ట్రేషన్ తెచ్చుకొని, సో ఏం చేశాడు, గెలిచాడా లేదా, ఫైనల్గా ఏం జరిగింది అనేది మాత్రం సినిమా చూసిన తర్వాతే అర్థమవుతుంది. సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవుతుంది అనడంలో సందేహం లేదండి. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. నాకు చూపించకపోయినా నా బెస్ట్ విషెస్. ఇదో లూపు. రాజ్ గారు కంగ్రాచులేషన్స్ అండి ఫర్ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ. యూ బీయింగ్ ఎ స్టార్ ప్రొడ్యూసర్, చిన్న సినిమా పెద్ద సినిమా ప్రతి సినిమాకి ఒకేలా కష్టపడతారు, ఒకేలా ఆలోచిస్తారు, ఒకేలాంటి రిజల్ట్ కోరుకుంటారు. మీలాంటి వాళ్ళ ఇండస్ట్రీకి చాలా చాలా అవసరం. అండ్ అందరం బాగున్నాము అంటే మీలాంటి వాళ్ళు ఉండబట్టే. ఆఫ్టర్ 28 years వీఆర్ డూయింగ్ లైక్ దిస్. పెళ్లి పందిరి సినిమాకి అప్పుడు ఐఎమ్ డిస్ట్రిబ్యూటర్. ఆ తర్వాత మళ్ళీ ఇంకోటి చేసాం మణిరత్నం గారిది, అమృత ఓకే బంగారం. ఓకే బంగారం. ఓకే బంగారం చేసాం. రెహమాన్ గారు మణిరత్నం గారు వచ్చినప్పుడు రెహమాన్ గారు ఆ ఇంటర్వ్యూ తర్వాత నా చేత పాడించారు. క్రెడిట్ గోస్ టు హిమ్. ఓకే బంగారం తర్వాత థర్డ్. యాక్చువల్లీ ఆయన ట్రావెల్ స్టార్ట్ అయిన సినిమా ఏదైతే ఉందో దిల్, రాజు గారు దిల్ సినిమా తర్వాతే కదా ఐ డబ్ ఫర్ దట్ హీరోయిన్. సో అప్పటి నుంచి ఐ నో హిమ్ వెరీ వెల్. ఎంత కష్టపడి ఎలా పైకి వచ్చారో తెలుసు, అండ్ ఎంత ప్యాషనేట్ ప్రొడ్యూసరో తెలుసు. అలాంటి ప్యాషనేట్ డైరెక్టర్ ఇంకొక టెక్నీషియన్ని మనం ఇండస్ట్రీలో చూస్తున్నాం. అలాంటి ప్యాషనేట్ హీరోయిన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండి. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. దేనికో మీరు మీ టైం తీసుకుని ఇంటర్వ్యూ చేయడం. నేను గులాబీ సాంగ్స్ హావ్ బీన్ నాన్ స్టాప్. నిన్న నా ఫ్రెండ్ యానివర్సరీ ఉంటూ నిన్న కూడా ఆ పాట పెట్టుకుని పాడారు, కేక్ కట్ చేసుకుని. నెవర్ ఎండింగ్ అండి, ఇట్ విల్ స్టే ఫర్ లాంగ్, టైమ్లెస్. గులాబీ ఇస్ అ మ్యాజికల్ సాంగ్. థ్యాంక్ యూ ఫర్ దోస్ సాంగ్స్. ఆ సాంగ్ ఈ వేళలో నీవు అబ్బబ్బా కొన్ని అంతే. ఇంకా మా కాలేజ్ అమ్మాయిలందరూ ఇలా పాడటానికి ట్రై చేసేవాళ్ళు మేడం, పాపం ఏది కాదు. వాళ్ళలో ఎవరో ఒకళ్ళు వాళ్ళ పాటతో మిమ్మల్ని ఇంట్రెస్ట్ చేయలేదా? మా వైఫ్ చేసిన డిగ్రీ క్లాస్మేట్. వండర్ఫుల్. మీరంటే చాలా ఇష్టం మేడం, మీ వాయిస్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు మనం ఫ్యామిలీ కదా, వీఆర్ ఫ్యామిలీ. మీరు మేము ఒక కుటుంబానికి చెందిన, మాకెందుకు వీళ్ళ షో వీళ్ళకి వేసాము వాళ్ళకి వేసాము. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ రామ్ ఆల్రెడీ చూసేసాడు.
నేను ఎందుకు చూడలేదు? స్వామి అర్జెంట్గా రేపు షో పెట్టండి స్వామి. మీరు కూడా ఒక రీల్ చేపించేది ఇవ్వండి మాకు No. అలా. బలగం అప్పుడు రామ్తో పాటు సునీత గారు కూడా వచ్చి యావిడ్లో సినిమా చూసి దే గివెన్ ఫీడ్బ్యాక్. కాలర్ ఎగరేసుకొని ఆ రోజు చెప్పాము. ఫ్రెష్ వాళ్ళకి ఏం తెలియకుండా చూసారు నేను. ఆ బ్లాక్ కొంచెం తగ్గినట్టుంది, అది కూడా టైట్ చేద్దామని మీరు చెప్పిన తర్వాత సెకండ్ హాఫ్ ఇంకొంచెం టైట్ చేశాను. సునీత అంటే ఆ రోజు వేణు కన్విన్స్ అవ్వడానికి ఓన్లీ యూ. అమ్మో, అంటే ఒక ఫ్రెష్ ఆడియన్స్ గా చూసినప్పుడు, అండ్ అది తెలంగాణ సినిమా అనే ఒక దాంట్లో ఉంటే షీస్ ఫ్రమ్ ఆంధ్ర. అసలు తెలంగాణ ఆంధ్ర కాదు, ప్రతి Everyone's ఫ్యామిలీ తెలుగు వాళ్ళ ఎమోషన్ అని షీస్ కనెక్టెడ్. థ్యాంక్ యూ సార్ సో మచ్. నాకే అవార్డు వచ్చిన ఫీలింగ్ వచ్చింది నాకు. నిజం, ఇలాంటి టైంలో మాట్లాడుకోగలుగుతాం, అప్పుడు అవకాశం లేదు. I wish us all the best Thank you. because I also feel I'm part of this. Sure. Thank you. So thank you so much for your wonderful time. Wish you all the best థ్యాంక్ అండి. యూ, థ్యాంక్ యూ. జనక అయితే కనుక 12th అక్టోబర్ చక్కగా లక్షణంగా పండగ పూట రిలీజ్ అవబోతోంది. అత్యద్భుతమైన సినిమా కాబోతోంది. కుటుంబ సమేతంగా చూస్తూ బోలెడన్ని నవ్వులు పూయించేటటువంటి సినిమా కాబట్టి కుటుంబ సమేతంగా మీరు అందరూ థియేటర్స్కి వెళ్ళి సినిమా చూసి మీ రివ్యూస్ తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. ఐ మీట్ యూ ఇన్ ద థియేటర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ మరోసారి దసరా శుభాకాంక్షలు మా జనక అయితే కనుక టీం నుంచి. థ్యాంక్ యూ.